బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన 14 మందిలో మణికంఠ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మొదటి రోజు నుంచి మనోడు సెంటిమెంట్ స్టోరీతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. మిగిలిన వారందరూ మణికంఠ ఒక్కడే ఉంటున్నాడు, ఎవరితో కలవడం లేదు అని చెప్తే దానికి కూడా నేను ఒంటరి వాడిని, నా కష్టాలు ఇవి, నా బాధలు ఇవి అంటూ ఏదేదో చెప్తున్నాడు. నిజమే, అతని కష్టాలు బాధలు వింటే నిజంగానే జాలేస్తుంది. కానీ ఎవరికి లేవు కష్టాలు? హౌస్లోకి వచ్చింది ఇలా ఫ్లాష్ బ్యాక్స్, సెంటిమెంట్ స్టోరీస్ చెప్పడానికి కాదు కదా. మా నోడికి అది ఇంకా అర్థం కాలేదు. నిన్నటి నామినేషన్లోనూ తన కష్టాలు చెప్పి అందరినీ ఏడ్పించాడు. నామినేషన్లు అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన మణికంఠ మరోసారి ఏడవడం మొదలుపెట్టాడు. చూస్తూ సగం జీవితం అయిపోయిందని, మార్చుకోవాలన్నా మార్చుకోలేను అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన నిఖిల్, యష్మి, సీత మణికంఠను ఓదార్చారు. అయినా మనోడు ఏడుపు ఆపలేదు. నాకు దిక్కు లేదబ్బా, నా వల్ల కావడం లేదు, బాడీ నాకు సహకరించడం లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. బ్రెయిన్లో మిలియన్స్ ఆఫ్ థాట్స్ రన్ అవుతున్నాయి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నాపై అందరూ నెగిటివ్ పర్సన్ అనే ట్యాగ్ వేస్తే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. బ్రెయిన్ పెట్టు ఆడు అంటున్నారు కానీ మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఐఎమ్ డన్, ఇంతకంటే ట్రాన్స్పరెంట్గా నేను ఉండలేను అంటూ తనపై ఉన్న విగ్గు తీసి పక్కన పెట్టేశాడు. దాంతో అందరూ షాక్. ఏంటిది విగ్గా అని అవాక్కయ్యారు. ఆ తర్వాత మణికంఠను కాన్ఫరెన్స్ రూమ్కి పిలిచాడు బిగ్ బాస్. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని బిగ్ బాస్ అడిగితే, నా భార్య నాకు కావాలి, నా అత్తమామల దగ్గర గౌరవం కావాలి, నా స్టెప్ ఫాదర్ నాకు మళ్ళీ కావాలి, నా పిల్లలు నాకు కావాలి, నా మీద నాకు కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది అని మొదలుపెట్టాడు. బిగ్ బాస్ మణికంఠకు ధైర్యం చెప్పి, నువ్వు ఇక్కడికి వరకు వచ్చావంటే నువ్వు చాలా బలవంతుడు కాబట్టి, నీలో ఉన్న బలం నీకు తెలియాలంటే నువ్వు నిన్ను నమ్మాలి అని డైలాగ్ కొట్టి వెళ్ళి ఆడుకోపో అని పంపించాడు.